రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో నడిపించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. యావత్ దేశాన్ని ఆలోచింపచేసే విధంగా మరి తెలంగాణ చరిత్రలోనే ఒక ఆమరణ నిరాహార దీక్ష, ఒక దీక్షా దివస్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఈరోజు మరి తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి నీళ్లు నిధులు నియామకాలతోటి మరి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో మరి కరువైపోతున్నటువంటి మన వనరులు మరి పక్క రాష్ట్రం వెళ్ళిపోయిన సందర్భంలో మన వనరులు మనమే దక్కించుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు మరి ఉద్యమాన్ని చేపట్టి మరి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఎంతోమంది మరి అమరులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, మేధావులు మరి ఎంతోమంది బలిదానాలతోటి తెచ్చుకున్న తెలంగాణ మరి మన వనరు మనకు దక్కే విధంగా ఈరోజు 10 ఏళ్ళ మరి ఉద్యమ నేత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మరి 10 ఏళ్ళ సంవత్సరాల్లో మరి సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా కూడా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. మరి యావత్